సాధారణంగా మనం రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి ఎంతో అలసిపోయి నిద్రపోతాం. ఇలా నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు మన శరీరంలోని కండరాలు మొత్తం నొప్పిని కలిగిస్తూ పట్టేసినట్లు ఉంటాయి. ఇలా రోజంతా పనిచేసి అలసిపోవడం వల్ల ఇలా జరుగుతుందని చాలా మంది భావిస్తారు. అయితే మరి కొంతమంది ఎలాంటి పనులు చేయకపోయినా కండరాల నొప్పి తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంటుంది. ఇలా రాత్రిపూట నిద్రలో కండరాలు కనుక నొప్పిని కలిగిస్తున్నాయి అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే మన శరీరంలో పోషక విలువల స్థాయి తగ్గిపోయి ఉంటుందో అప్పటి నుంచి కండరాల నొప్పి మొదలవుతుంది. ఇలా కండరాలు ఎక్కువగా నొప్పిని కలిగిస్తున్నాయి అంటే శరీరంలో కాల్షియం వంటి లవణాల లోపం వల్ల కండరాలు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఈ పోషకాల విలువలు తగ్గిపోయి ఉంటుందో ఆ క్షణం నుంచి కండరాలు లాగడం, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మన శరీరానికి లవణాలు ఎక్కువగా అందించాలి. మనం తినే ఆహారంలో ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకుకూరల్లో ఉండే అత్యధికమైనటువంటి పోషక విలువలు మన శరీరానికి వెంటనే అందుతాయి. ఇలా ఆకుకూరలను 10 రోజుల పాటు క్రమంగా తీసుకోవడం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, మాంగనీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి కనుక ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇకపోతే ఆకుకూరలతో పాటు నువ్వులను కూడా అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు. నువ్వుల్లో మంచి పోషకాలు ఉంటాయి. అదే విధంగా మెండుగా కాల్షియం కూడా ఉంటుంది. దీంతో కండరాల తిమ్మిర్ల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తిమ్మిర్ల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూనే మరోవైపు సరైన వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.